నీకున్న ఆరోగ్యం, నీకున్న బలం, నీకున్న శక్తి, నీకున్న అవయవాలు, నీకున్న ఆరోగ్యం ఇవి నీవి కావు. అందుకే గర్వము, అహంకారము, అతిశయము ఇవన్నీ వదులుకోవాలి. దేవుని సన్నిధిలో తగ్గింపు చాలా అవసరం. పళ్ళానికే నీళ్లు చేరుతాయి. పళ్ళెమున్న చోట ఏముంటుంది? నీరు చేరుకుంటుంది. నీళ్ళు ఎప్పుడు మీదికి ఎక్కదు, కిందికే ప్రవహిస్తుంది. ఆశీర్వాదాలు కూడా మీది నుండి కిందికి ప్రవహిస్తుంది. దేవుని స్తోత్రం. దేవుడు చాలా వాగ్దానాలు కుటుంబాలకు ఇచ్చినాడు. ఆ వాగ్దానాలను నీవు స్వతంత్రించుకోవాలి, ప్రార్థన చేయాలి. అన్ని కుటుంబాలు చెక్కు చెదరకుండా పర్ఫెక్ట్ సంపూర్ణమైనవని చెప్పలేం. ప్రతి కుటుంబంలో ఒక ముళ్ళు ఉంటుంది. ఆ ముళ్ళున్నందుకు కూడా నువ్వు దేవుని స్తుతించాలి. ఎందుకంటే ముళ్ళుతో పాటు కృప ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఆ ముళ్ళున్నదని నీవు బాధపడొద్దు. ఆ ముళ్ళు ఉండడం మంచిదే నీకు. ఆ ముళ్ళు గుచ్చుకుంటూ ఉంటే నువ్వు ఎవరిని ఆధారపడతావు? దేవుడు. తాగుబోతు భర్త ఉంటే నువ్వు నిరాశపడకు. ఆ భర్త మూలాన నువ్వు దేవునికి దగ్గర అవుతావు. నీ ఆశలు నెరవేరుస్తాడు. పిల్లల మాట వినుకుంటే నువ్వు నిరాశపడొద్దు. అందుకొరకే నీవు దేవునికి దగ్గర అవుతున్నావు. నీకు ఆరోగ్యం బాగాలేంటే కూడా నువ్వు నిరాశపడే అవసరం లేదు. పౌలంతటి వానికి శరీర రుగ్మతలు ఉండింది. నిరాశపడొద్దు, కృంగిపోవద్దు. కీప్ గోయింగ్.